చిరంజీవి గారు చెప్తే ఎలా ఉంటుందని అడిగాడు. చెప్తే సూపర్ అండి, అంతగా నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంకా మిగతా మన ఉన్నవాళ్ళు అనుకున్నాను. అంటే ఈ కథ పర్ఫెక్ట్గా మనోజ్కి అయితే బాగుంటుంది. నేను ముందు ఏదైతే సినిమాలు చేద్దాం అనుకున్నానో అటువంటి సినిమా కోసం వెయిట్ చేసి ఈ సినిమా చేయడం జరిగింది. అంటే వాళ్ళకి క్యారెక్టర్ అర్థమవుతుంది, బాగుందని ఇష్టపడి చేసేస్తారు అంతే. నాకైతే వాళ్ళంతా చాలా సపోర్ట్ చేశారు. బేసికల్లీ చాలా బాగుంది, మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా చేస్తున్నాం. తర్వాత నేను ఎక్కడైనా సరే కామెడీ చేసేటప్పుడు కొంచెం అతని స్టైల్లో ఏదైనా చేసేటప్పుడు నేను అనేసేవాడిని డైరెక్ట్గా. అది పర్సనల్గా నాకు ఇష్టం ఉండదు. అంటే ఒకదాన్ని క్యాష్ చేసుకుందాం అనే థాట్ కన్నా మన థాట్ నమ్ముకుందాం అనేదే ఎక్కువ. తల కూడా పక్క తిప్పకుండా ఎంజాయ్ చేసే సినిమా అనమాట. అంటే నేను ఏదైతే హ్యూమర్ చెప్పినా లేదంటే యాక్షన్ చెప్పినా. హాయ్ ఇండియా గ్లిడ్ వ్యూవర్స్, దిస్ ఈజ్ సత్య, గుంటూరు ఫిల్మ్ డైరెక్టర్. గుంటూరు మూవీ మార్చ్ 3 వరల్డ్ వైడ్గా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. సో సినిమాని అందరూ చూసి మంచి విజయం చేకూరుస్తారని కోరుకున్నాను. గుంటూరు అనే టైటిల్ పెట్టడం కారణం ఏంటి? గుంటూరు అంటే ఇది బేసికల్గా గుంటూరు బ్యాక్డ్రాప్లో జరిగే కథ అది. సో అక్కడ జరిగే కథ కాబట్టి అక్కడ క్యారెక్టర్ పేరు గుంటూరు అని పెట్టింది. అంటే ఏదైనా యాక్షన్ పవర్ఫుల్గా ఏదైనా అనిపించాలని పెట్టినారా, లేకపోతే జస్ట్ ఒక ప్లేస్ పేరు అన్నట్లు? ప్లేస్ పేరు కాదు, అంటే అక్కడే కంప్లీట్గా అదే నేపథ్యంలో జరిగే కథ కాబట్టి ఆ క్యారెక్టరు వేరే క్యారెక్టర్తో 2-3 టైమ్స్ నేను గుంటూరు ఇలా చెప్పి సిచ్యువేషన్స్ వస్తాయి. సో అది రిపీట్గా వస్తుంది కాబట్టి అదేదో కొంచెం పవర్ఫుల్గా ఉంది అనే థాట్తో పెట్టింది అది. అట్ ద సేమ్ టైం మనకి ఒక ప్రాంతం పేరుతో పిలిచే కల్చర్ మనకి ఇండియాలో ఉంది. జనరల్గా ఒక ప్రాంతం వాడిని ఇంకొక ప్రాంతంతో పిలుస్తుంటాం మనం జనరల్గా. అంటే వాడు గుంటూరు వాడు, లేకపోతే వేరే తిరుపతి వాడనో, లేదంటే వేరే వైజాగ్ వాడనో, అది వేరే రాష్ట్రం అయితే బీహార్ వాడనో, లేకపోతే యూపీ వాడని, వేరే కంట్రీ అయితే వాడు అమెరికా వాడని, అలా మనకు అలా ఆ కల్చర్ మనకు ఉంది కాబట్టి జనరల్గా అలా పిలుస్తాం కాబట్టి వేరే ప్రాంతం వాడు ఈ ప్రాంతం అది కూడా అందరికీ కనెక్ట్ అవుద్ది టైటిల్ అని చెప్పి పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం కథలో ఆ గుంటూరోడు అనే డైలాగ్స్ 2-3 టైమ్స్ వస్తాయి అన్నమాట. ఆ క్యారెక్టర్ని పిలుపు అలా వస్తుంది కాబట్టి అలా జస్టిఫికేషన్ చేసాం. గుంటూరు సంస్కృతి మీద అట్లా ఏదైనా రీసెర్చ్ అనాలిసిస్ చేశారు? అదేం లేదు, అంటే ఇది పక్కా కమర్షియల్ సినిమా. అంటే ఒక సినిమా స్టోరీ మనకి రకరకాల ప్రాంతాల్లో జరుగుతుంటుంది. హైదరాబాద్లో జరగచ్చు, లేదంటే వేరే ప్రాంతంలో. అది గుంటూరులో జరిగే కథ అంతే. అందులో అక్కడ ప్రాంతం మీద కానీ అక్కడ సంస్కృతి వీటి మీద జరిగే కథ కాదు, అసలు సంబంధం లేదు. అంటే మీ బ్యాక్గ్రౌండ్ మీరు ఎక్కడి నుంచి, ఏ ఏరియా నుంచి వస్తారు? ఈస్ట్ గోదావరి తుని మాది ప్రాపర్. ఇక్కడ హైదరాబాద్లో సెటిల్డ్. ఇప్పుడు మంచు మనోజ్ గారిని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఇది పక్కా కమర్షియల్ మాస్ ఓరియంటెడ్ సినిమా. అంటే క్యారెక్టర్ హీరోయిజం ఉండాలి, ఆ క్యారెక్టర్ని అద్భుతంగా మాస్ ఎలిమెంట్స్ పండించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా చేసే హీరోలు కొంతమంది మాత్రం ఉంటారు దాంట్లో. అది అందరికీ చేయాలంటే కూడా రాదు అది. సో ఈయన అవుట్ అండ్ అవుట్ మాస్ కానీ అతను బాడీ లాంగ్వేజ్ కానీ డిక్షన్ కానీ వాటికి బాగా సూట్ అవుద్దని అనుకున్నాం. అతన్ని అలా అప్రోచ్ అవ్వడం జరిగింది. అంటే ఈ కథ పర్ఫెక్ట్గా మనోజ్కి అయితే బాగుంటుంది, అతను బాగా చేస్తాడు, మనకు బాగా స్టోరీ ఎలివేట్ అవుద్దని మనోజ్ని అయింది అనుకున్నాం. ఈ సినిమా తర్వాత ఇంతకుముందు మీ ఇంటర్వ్యూలో అన్నారు, ఈ సినిమా తర్వాత మనోజ్ ఒక కమర్షియల్ మాస్ హీరోగా అవుతాడు అని. 100% అండి. అంటే అతను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా చేయలేదు. అంటే అతను చేసే కథల్లో యాక్షన్ పార్ట్స్కి ఇంపార్టెన్స్ ఉంది కానీ, బట్ కమర్షియల్ సినిమా ఫార్మాట్ కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ డిఫరెంట్గా ఉంటుంది. అలాంటి సినిమా చేయలేదు. అతను కొత్తగా ఉంటుందని నేను ఫీల్ అయ్యాను. సో ఈ సినిమా తర్వాత అతను ఒక మంచి కమర్షియల్ స్టార్గా కానీ ఇమేజ్ పరంగా కానీ ఈ సినిమా అతనికి బాగా హెల్ప్ అవుతుంది. ఇది మీ సెకండ్ మూవీ. అంటే ఒక సెకండ్ మూవీ డైరెక్టర్ అంత పెద్ద ఒక విజన్ పెట్టుకోవడం అనేది, ఒక హీరో ఇమేజ్ చేంజ్ చేయడం, నిలబెట్టడం అనేది పెద్ద విషయం. అంటే యాక్చువల్గా నా ఫస్ట్ మూవీ ఇలాంటి సినిమాలు చేయాలన్నా దాంతో చేసుకున్న కథలు ఇవి. ఇది కూడా ఫస్ట్ సినిమా కానీ ముందు చేసుకున్న కథ ఇది. ఈ కథలన్నీ పాతవే. అంటే ఫస్ట్ నేను యాజ్ అ డైరెక్టర్గా డెబ్యూ అవ్వాలనుకున్నదే ఇటువంటి స్టోరీస్తో. నా ఒరిజినల్ టింజ్ అయితే సేమ్ మా కమర్షియల్ సినిమా. బట్ డిలే అవుతుంది సినిమా డైరెక్షన్ అని నాకు వచ్చిన ఆపర్చునిటీ చిన్న సినిమా చేద్దామని ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అయితే నేను చిన్న ఫీల్ గుడ్ లవ్ స్టోరీ లో బడ్జెట్లో రాసి తీసిన సినిమా అది. నాకు ఆ సినిమా ఎంతవరకు మా ఏరియాలో ఆ పేరు నాకు తీసుకొచ్చింది.
బట్ నెక్స్ట్ నా దగ్గర ఏదేదో స్క్రిప్ట్లు ఉన్నాయి ఒరిజినల్గా, మళ్ళీ సేమ్ లవ్ స్టోరీస్ అలాంటి ఆఫర్లు వచ్చాయి. మళ్ళీ చేద్దాం మన అది స్కేల్లో లవ్ స్టోరీస్ అని, అది కాదు అని నేను ముందు ఏదైతే సినిమాలు చేద్దాం అనుకున్నానో అటువంటి సినిమా కోసం వెయిట్ చేసి ఈ సినిమా చేయడం జరిగింది. కమర్షియల్ ఫిలిమ్స్ ఎలా హ్యాండిల్ చేయాలి అని మీరు ఏ డైరెక్టర్స్ని చూసి నేర్చుకున్నారు? అంటే కమర్షియల్ సినిమాలను హ్యాండిల్ చేయడం అనేది బేసికల్గా మనకి చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణాన్ని, మన అభిరుచిని బట్టి ఉంటుంది జనరల్గా ఒక ఆడియన్. అంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత దాన్ని ప్రాక్టికల్గా ఏదో రైటర్గా, ఒక ఫిల్మ్ మేకర్గా స్టాండర్డ్స్ అనేవి మనం చూసి తెలుసుకున్నా సరే మనం తీసేంత కెపబిలిటీ ఉండదు టెక్నికల్గా. దాన్ని మన నాలెడ్జ్ అన్నది నేనైతే పూరి గారి దగ్గర వర్క్ చేశాను, అండ్ ఆయన అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ డైరెక్టర్, యాజ్ అ రైటర్ అండ్ డైరెక్టర్. సో అతని దగ్గర నేను నేర్చుకోవడం జరిగింది, అంటే అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇంకా మిగతా టెక్నికల్గా మనం ఎలివేషను, స్క్రీన్ ప్లే ఇవన్నీ మన ఎక్స్పీరియన్స్తో కానీ, అంటే అదర్ లాంగ్వేజ్ మూవీస్ కానీ, బుక్స్ కానీ చదువు నేర్చుకుంటాం కదా. ఇందులో కోటా శ్రీనివాస్ గారు ఇంకా కొందరు సీనియర్ రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళని హ్యాండిల్ చేశారు. ఒక్కొక్క రిలేటివ్లీ కొత్త డైరెక్టర్కి ఎంత డిఫికల్ట్ అనిపించింది? అంటే నాకు అదేం డిఫికల్ట్ అనిపించలేదు. ఫస్ట్ నుంచి ఇలాంటి కథలు రాసుకున్నప్పుడు ఆ పాత్ర క్యారెక్టర్ పేర్లు మనం కమర్షియల్ అంటే పెద్ద స్టార్స్ చేస్తారు, హీరో కానీ పక్కన సపోర్టింగ్ క్యారెక్టర్స్ విలన్స్ కూడా మనకు మార్కెట్లో ఎవరైతే బాగా పాపులర్ చేస్తున్నారో వాళ్ళు చేస్తూనే క్యారెక్టర్స్ పండుతాయి కదా, అది ఫార్ములా. సో నేను ఫస్ట్ నుంచి అలా ఆ యాక్టర్స్తో వర్క్ చేద్దామని కోరుకునేవాడిని నేను. సో సెకండ్ సినిమా వచ్చేసరికి మెయిన్ క్యారెక్టర్స్ పేర్లు రాసుకున్నా. సంపత్ మెయిన్ విలను, కోట సపోర్టింగ్ విలను, అండ్ ఇలా హీరోయిన్ అవ్వచ్చు, లేకపోతే రాజేంద్ర ప్రసాద్ గారు హీరో ఫాదర్, ఇలాంటి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్లు అనుకునే వాటితోనే మనం చేయడం జరిగింది. అంటే మనం డైరెక్ట్ చేసేటప్పుడు రైటర్గా ఆ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది, ఇలా ఉంటుందని క్లారిటీతో ఉన్నప్పుడు వాళ్ళని హ్యాండిల్ చేయడం అంటూ ప్రత్యేకంగా ఉండదు. అంటే వాళ్ళకి క్యారెక్టర్ అర్థమవుతుంది, బాగుందని ఇష్టపడి చేసేస్తారు అంతే. నాకైతే వాళ్ళంతా చాలా సపోర్ట్ చేశారు, బేసికల్గా చాలా బాగుంది, మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా చేస్తున్నాం అని వాళ్ళు. ఇంకా ఇప్పుడు రావాలి, ఇంకేం రావాలి, ఇంకా ఏమైనా సీన్ ఉంటే చెప్పి. షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత కూడా ఎనీ టైం ఏదైనా మీకు కొత్తగా ఆలోచన వచ్చి ఒక సీన్ రాయాలనిపిస్తే కూడా మమ్మల్ని పిలవండి, ఎనీ టైం వస్తాం మేము అని అంత లవ్ చేస్తారు సినిమా నాకు అందరూ. ఇంకా కథాంశం ఏంటండి మూవీ? ఈ కథాంశం అంటే అతి గారాభంగా తల్లిని పిల్లవాడు కదా అని చెప్పి అతి గారాభంగా పెంచే తండ్రి, హీరో ఫాదర్. అలా గారాభంగా పెంచితే వాడు కొంచెం అతి గారాభం వల్ల అలరి చిన్న కొట్లాట్లు అవి ఇవి అలవాటు అవుతాయి ఆ ప్యాంపరింగ్ వల్ల. అలాంటోడు ఒక ఇన్సిడెంట్తో ఎలా దాన్ని ఫేస్ చేసి వాళ్ళ ఫాదర్కి అంటే ఎప్పుడు అలా సఫర్ అవ్వకుండా తను హ్యాపీగా ఉండేటట్టు తన ప్రేమను కానీ లేదంటే తను అలా దక్కించుకున్నాడు అన్నది మూల కథ. ఇది కథలో క్యారెక్టరైజేషన్స్ చాలా బలంగా ఉంటాయి, ఎస్పెషల్లీ సంపత్ క్యారెక్టర్ కానీ, ఫాదర్ క్యారెక్టర్ కానీ, అలా కోటాగర్ద కానీ, ఇవి అంటే క్యారెక్టరైజేషన్ మీద డిపెండ్ అయ్యి నడుస్తుంది కదా. అంత స్క్రీన్ ప్లే మెయిన్ హైలైట్ సినిమాకి. ఈ మధ్య కొన్ని సినిమాల వలన ఫాదర్ సన్ సెంటిమెంట్ అన్నది కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్కువ ఆడియన్స్ స్టాండర్డ్. ఓకే, ఎలా ఉంటుందండి? చాలా బాగుంటుందండి సెంటిమెంట్. అంటే ఒక సెంటిమెంట్ అనో లేదంటే ఇలాంటి మీటర్స్ పెట్టుకొని చేసుకున్న కథ కాదు. ఈ కథ చెప్పే విధానంలో రియలిస్టిక్ ఎమోషన్స్ కొన్ని ఆ సిచ్యువేషన్కి వస్తుంటాయి. అటువంటి ఎమోషన్లో ఫాదర్ సెంటిమెంట్ అద్భుతంగా వర్కౌట్ అయింది మాకు, అది హ్యాపీ. అది కొన్ని డైలాగు ట్రైలర్లో చూపించిన డైలాగ్లో మనోజ్ గారు చాలా పవర్ఫుల్గా కళ్ళు రెడ్గా అలా కనిపిస్తున్నాయి. సో ఎట్లా మీరు చేయించుకున్నారు యాక్టింగ్? సరే, అంటే ఇప్పుడు కథ కమర్షియల్ సినిమా అంటే మెయిన్ హీరోయిజం బేస్డ్ ఉంటుంది కదా. అవి మనం ఫస్టే ఈ క్యారెక్టర్ ఈవెంట్ సిచ్యువేషన్లో ఈ డైలాగ్ చెప్తేనే హీరోయిజం ఎలివేట్ అవుద్దని మనం రాసుకుంటాం డైలాగ్. ఆ రాసుకున్నప్పుడే నరేట్ చేసేటప్పుడు, తర్వాత సీన్ డైలాగ్ వర్షన్ రెడీ అయినప్పుడు, లేదా షార్ట్లో దాన్ని షూట్ చేసేటప్పుడు ఆ డైలాగ్ని మనం అంటే ఏ ఎమోషన్తో రాసినా మనం చెప్తేనే ఆ హీరోకి ఈ డైలాగ్ ఇలా కానీ కనెక్ట్ అవుతుంది బేసికల్గా. సో అతను అది నన్ను చూసి అతను సూపర్ ఉంది అని అతను అలా ఆ స్టైల్ ఫాలో అవ్వడం జరిగింది. యాక్చువల్ కథ చెప్పేటప్పుడే అతను కథ చాలా బాగుందని ఎక్సైట్ అయినప్పుడు మీరు ఎలాగ కథ చెప్పారో హీరో క్యారెక్టర్ని అలా చేస్తేనే ఈ సినిమా మీరు అనుకున్న హిట్ వస్తుంది, అందరూ క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేస్తారు. సో ఈ సినిమాలో మనోజ్ రెగ్యులర్ స్టైల్ కాకుండా మీకులా నేను చేస్తాను, అదే నా కొత్తదనం ఈ సినిమాకి ఆయన ఫీల్ అయ్యారు. యాక్చువల్గా నేను అదే ఆయనకి ఫస్ట్ నచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నది కూడా అదే. అతను తర్వాత ఎక్కడైనా సరే కామెడీ చేసేటప్పుడు కొంచెం అతని స్టైల్లో ఏదైనా చేసేటప్పుడు నేను అనేసేవాడిని డైరెక్ట్గా. అతను చాలా ఇంట్రెస్ట్లు కూడా చెప్పాడు. సో మన హీరో
కామెడియన్ కాదు సార్ అలా చేయడానికి, వాడు కామెడీ చేసినా వాడు డిగ్నిఫైడ్గా చేస్తాడు, సో మనం దిగిపోవద్దని అనేవాడు అనమాట. సో అతను సారీ సార్ సారీ అనేవాడు అనమాట. అంత ఎగ్జాక్ట్ అయ్యి అతను చేశాడు సినిమాని. ఆ మ్యాటర్స్ ఏదైతే ఉంటుందో క్యారెక్టర్ లెవెల్ ఎక్కడ కూడా పరిధి అటు ఇటుగా తగ్గకుండా చేశాడు. అన్ని ఎమోషన్స్, సెంటిమెంట్ అవ్వచ్చు, హీరోయిజం అవ్వచ్చు, హ్యూమర్ అవ్వచ్చు, లవ్, రొమాన్స్, ఎవ్రీథింగ్. ఈ మధ్య కామెడీ అంటే కొంచెం ప్యారడీ అన్నట్టుగా. అలాంటి నాకు ఆ ప్యారడీస్ అసలు ఇష్టం ఉండదు పర్సనల్గా, ఎక్కడ ప్యారడీ కూడా ఉండదు. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాల్లో కూడా కమెడియన్స్ చేసే ప్యారడీల మీద పృథ్వీ వీళ్ళు చేసే ప్యారడీ మీద రిలే అవుతున్నారు డైరెక్టర్స్, పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా. మీ ఒపీనియన్ ఏంటి? ఇది హెల్దీ ట్రెండ్ అంటారు? ఓకే, ఎవరు డైరెక్టర్ స్టైల్ వాళ్ళకి ఉంటుంది. బేసికల్గా అంటాం ఒపీనియన్ పక్కన పెడితే నాకైతే పర్సనల్గా ఇష్టం ఉండదు. అంటే ఒకరి దాన్ని ప్యారడీ డైలాగ్ కానీ సీన్ కానీ ఏదైనా ప్యారడీ చేయడం. బేసికల్గా సినిమా అన్నది ఎనీ డైరెక్టర్కి, కమర్షియల్ సినిమా అంటే కథలు, స్క్రీన్ ప్లే ఇవన్నీ ఆల్మోస్ట్ వాటి చెప్పే పద్ధతిలో అదో స్ట్రక్చర్ కామన్గానే ఉంటుంది. కాకపోతే దాన్ని కొత్తగా డైరెక్టర్ బాగా చేసాడు అనే ఫీలింగ్ ఎక్కడ వస్తుందంటే ఆ డైరెక్టర్ శైలి కనపడినప్పుడు, అతనికంటూ ఇండివిజువల్గా తన ముద్ర కనపడినప్పుడు మాత్రం ఆ సినిమా బాగుంది, ఫ్రెష్గా కొత్తగా ఉందని ఫీల్ అవుతుంది. కథల విషయంలో కాదు, అంటే ఇండివిజువల్గా డైరెక్టర్ ఉండాలి ఆ శైలి. సో నేను అలాంటిది కోరుకుంటా, కాబట్టి నేను ఆ ప్యారడీలు అవి ఇవి పెద్దగా ఇష్టపడ్డాను. అంటే ఐడియాస్ లేకుండా వేరే పెద్ద హీరోస్ క్రేజ్ని క్యాష్ చేసుకోవడానికి ప్యారడీలు పెడతారంటారు. మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే జనరల్గా ఉన్నదే కదా. ఇప్పుడు అది బాలీవుడ్ ఏంటి, హాలీవుడ్, తెలుగులో అంత లెక్క. అంటే హిట్ అయిన ఫార్ములాని ఇంకొకసారి దాన్ని తిప్పి రాస్తే మళ్ళీ ఆ కామెడీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వర్కౌట్ అవుద్ది, జనాలు దాన్ని ఇష్టపడ్డారు కదా అని చెప్పి చేస్తుంటారు. అది పర్సనల్గా నాకు ఇష్టం ఉండదు. అది అంటే ఒకదాన్ని క్యాష్ చేసుకుందాం అనే థాట్ కన్నా మన థాట్ని నమ్ముకుందాం అనేదే ఎక్కువ. నేను అది కమర్షియల్ అని ఫీల్ అవుతా దానికన్నా. ఇంకోటి చిరంజీవి గారు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు మూవీకి, అది ఎవరి ఐడియా అండి? అది మనోజ్ ఐడియా అండి. అంటే నేను వాయిస్ ఓవర్ రాసి కథలో ఉన్నప్పుడు అది ఎవరైనా ఒక పెద్ద సెలబ్రిటీ, పెద్ద స్టార్ చెప్తే బాగుంటుంది అన్నది అది పెండింగ్ అండి. అది ఫిక్స్ చేసి పెట్టేశారు. అందుకే వాయిస్ ఓవర్ వాళ్ళు వీళ్ళు పేర్లు వచ్చినప్పుడు లేదు ఇంకా ఎవరు కావాలి సంథింగ్ చెప్పిందని వెయిట్ చేస్తాను. ఆల్రెడీ సెన్సార్కి కూడా నేను డబ్బింగ్ ట్రాక్ చెప్పేసి వదిలేశాను. అంటే లాస్ట్ మినిట్ వరకు, అంటే ఫస్ట్ కాపీ వచ్చే ముందు వరకు కూడా మనం అనుకున్న ఎవరన్నా ఒక మంచి స్టార్ చెప్తే ఆ జస్ట్ వాయిస్ ఎక్కించేద్దామని చెప్పి పెట్టిన పెండింగ్. అది ఇంక సెన్సార్ కూడా అయిపోయింది, దగ్గర పడుతుంది కదా అని సీరియస్గా కూర్చోం ఎదురని. కూర్చున్నప్పుడు డిస్కస్ చేస్తే ఎవరన్నా అన్న డిస్కషన్స్లో అతను చిరంజీవి గారు చెప్తే ఎలా ఉంటుందని అడిగాడు. చెప్తే సూపర్ అండి, అంతగానే నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంకెవరు మిగతా ఉన్న వాళ్ళు అనుకున్నాను. అంటే సరే చాలా బాగుంటుంది, దాని గురించి కొంచెం అనాలిసిస్ చేసి నేను చెప్పడం జరిగింది. ఎంత ఫెచ్చింగ్ అవుద్ది చిరంజీవిని పెడుతుంటే, అవును అంత బాగుంటుందంటే ఇమీడియట్గా నేను మాట్లాడతానని చెప్పి ఆయన వాళ్ళ డాడీతో మాట్లాడి ఈయన పర్సనల్గా చిరంజీవి గారిని కలిసి అడగడం, ఆయన ఏంటి లైన్ అదేంటి ఆయన లైన్ ఈయన చెప్పడం, ఆ తర్వాత ఆ వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ పంపించమని అడిగారు, నేను పంపించాను. చూసి ఆ తర్వాత ఆయన ఫ్రీ టైం చూసుకుని చెప్పేశారు. ఒకసారి ఉంటుందా లేకపోతే 2-3 టైమ్స్ ఉంటుంది? అదే ఫస్ట్ కథ వారి పాత్రల పరిచయం అన్నీ చెప్పే వరకు ఉంటుంది. అంటే ఒక ½ అన్ అవర్ వరకు వాయిస్ ఓవర్ అక్కడక్కడ వచ్చిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ క్లైమాక్స్లో స్టోరీ ఎండింగ్లో అంటే శుభంగా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కథ ముగింపులో ఒకసారి వచ్చి ఆయన చిన్న చమక్ లాంటిది అనేసి ఫినిష్ చేసేస్తారు అనమాట కథ. అలా మ్యూజిక్ డైరెక్టర్ డీజే వసంత్. అతను నాకు ముందు నుంచి ఫ్రెండ్ యాక్చువల్గా. అంటే అతని పరిచయంలో నాకు తెలిసింది ఏంటంటే అతని దగ్గర ఈ కమర్షియల్ సినిమాకి చేసేంత దమ్ము ఉంది. అంటే సౌండింగ్ కానీ ఆ క్యాచీ ట్యూన్స్ కానీ బాగా చేస్తాడు అతను. అది అప్పుడు నాకు కొన్ని ట్యూన్స్ వినిపించాడు, అతను పాత బ్యాంక్లో ఉన్న ట్యూన్స్. అనుకున్నా ఇతనికి ఒక మంచి ఛాన్స్ ఇస్తే ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ 100% ప్రూవ్ చేసుకుంటాడని నాకు అనిపించి నాకు ఈ సినిమా ఓకే అవ్వగానే నేను ఫస్ట్ అతనికి సజెస్ట్ చేశాను అతన్నే పెట్టుకుందామని. మనోజ్ గారు కూడా ఆయన కూడా కొన్ని పాటలు విన్నాడు, ఆయనకి నచ్చాయి. అలాగే మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి సార్ మూవీలో? అంటే నా టేస్ట్కి తగ్గట్టు అయితే నెత్తి మీద పెట్టుకుంటా ప్రామిస్ సాంగ్. ఆ సాంగ్ నాకు అంటే జోషు ఆ ఎనర్జీ ఇష్టం ఆ సాంగ్లో. అది కాకుండా పదే పదే అనే సాంగ్ ఉంది, ఆ మెలోడీ కూడా చాలా ఇష్టం. ఆ రెండు బాగా ఇష్టం. కదిలే రాజు అదే రంగుల వెల్లురా ఆ మెలోడీ కూడా ఎక్కువ ఇష్టపడతాం. ఇక డండనక మా సాంగ్లు మనం చాలా వింటాం కాబట్టి అది ఆడియన్స్కి బాగా కిక్ ఇచ్చే సాంగ్స్ అవన్నీ. సో మంచు మనోజ్, ప్రజ్ఞా జైస్వాల్ రొమాంటిక్ ట్రాక్ ఎలా ట్రీట్ చేసినారు? అది ఫస్ట్ హాఫ్లో మొత్తం కథ అంతా హోల్డ్ చేసేది లవ్ ట్రాక్. ఫస్ట్ హాఫ్ అంత స్ట్రెంత్ ఉన్న లవ్ ట్రాక్.
జనరల్ లవ్ ట్రాక్ చాలా బాగుంది అంటే సినిమాకి ఫస్ట్ హాఫ్లో 50% లవ్ ట్రాక్ హోల్డ్ చేయగలదు. ఏదో జనరల్గా కమర్షియల్ సినిమాల్లో మనం లవ్ ట్రాక్ అంటే జస్ట్ ఒక ఫైట్ చూసో లేకపోతే హీరో ఏదో చూసో హీరోయిన్ ఇష్టపడడం అలాగా పాటల వరకు లిమిట్స్లో ఉంటుంది. ఇందులో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ మీద డిపెండ్ అయ్యే లవ్ ట్రాక్ ఉంటుంది. అంటే ఒక జనరల్గా ఒక అమ్మాయి రియల్ లైఫ్లో ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నానని చెప్తే తను త్వరగా నమ్మకుండా వాడు ఎంత స్ట్రాంగ్గా లవ్ చేస్తున్నాడో ఏంటో తెలుసుకోవడం కోసం అమ్మాయిలు ఎలాగైతే న్యాచురల్గా వాడిని టెస్ట్ చేస్తారో అలాగే లవ్లో పడదు హీరోకి. అమ్మాయి పడకుండా తను కమిట్మెంట్స్ తను చెప్తూ వాటితో ఫైనల్గా వీడు ఓకే వీడిని నమ్మొచ్చు, వీడితో లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని ఫీల్ అయిన తర్వాత వాడు లవ్ ఓకే చేస్తుంది. సో క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్గా ఉండే క్యారెక్టర్ హీరోయిన్ ఫస్ట్ ఆఫ్ అంతా లవ్ ట్రాక్లో ఉంటుంది. అందుకే నేను అదే గుంటూరు లవ్లో పెట్టడానికి కారణం కూడా లవ్ ట్రాక్ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి పెట్టాం శీర్షిక. సో ఈ సినిమా తర్వాత పెద్ద హీరోలతో చేయాలని ఏమన్నా డ్రీమ్స్ ఉన్నాయా మీకు? పెద్ద హీరోస్ డ్రీమ్స్ అండి, జనరల్గా సినిమా చేయడమే పెద్ద హీరోలతో అనుకుంటాం. డ్రీమ్స్ అని కాదు కానీ అదే జస్ట్ రాసుకున్న కథలు ఫస్ట్ నుంచి అన్నీ కూడా పెద్ద హీరోలతో చేయాలనే. సో కథలు అయితే ఉన్నాయి, మనకు వచ్చే ఈ సినిమా రెస్పాన్స్ని బట్టి వచ్చే ఆపర్చునిటీని బట్టి మనకి డేట్లు ఎవరు అవైలబిలిటీ ఉంటాయో వాళ్ళతో చేయడమే. వరుసగా నా దగ్గర ఉన్న కథలు డైరెక్ట్ చేయడమే ఫస్ట్ ప్రాధాన్యత. ఆ కథ ఎవరు క్యాప్ట్ అవుద్ది, ఆ టైంకి హీరో డేట్స్ ఇవన్నీ చూసుకొని ప్లాన్ చేసుకోవడం అంతే. నెక్స్ట్ ఏ ప్రొడ్యూసర్తో ఉండొచ్చు మూవీ? ఈ వరుణ్ ప్రొడ్యూసర్ నా ఫ్రెండ్ అండి యాక్చువల్గా. అతనైతే నాతోనే సినిమాలు చేద్దాం కంటిన్యూస్గానే అంత దానిలో ఫస్ట్ నుంచి ఉన్నాడు. బట్ ఎంతవరకు పాసిబిలిటీ అవుద్దో చూడాలి. నెక్స్ట్ వాటి నేనైతే వరుణ్కే చేద్దామని అనుకుంటున్నాను. బట్ ప్రాక్టికల్గా అది ఎంత చూడాలి నెక్స్ట్ ఏంటి అనేది. గుంటూరు రోడ్ సినిమా ప్రొడ్యూసర్ గురించి శ్రీవరుణ్ అట్లూరి మూవీని ప్రొడ్యూస్ చేసింది. ఈజ్ వెరీ ప్యాషనెట్ అండి అతను. మీరు అంటే సినిమా చేయాలనే ప్రొడ్యూస్ చేద్దామని థాట్ వచ్చిన దగ్గర నుంచి అతను రెగ్యులర్గా ఏదో ఒక సినిమా అనుకోవడం అనే థాట్గా అని కాకుండా అంటే ఒక కమిట్మెంట్, ఒక మంచి ప్రొడ్యూసర్కి ఎదగాలి అనుకునే వాడికి, ఒక డైరెక్టర్కి, ఒక టెక్నీషియన్స్కి ఎలా ప్యాషన్ ఉంటుందో అలా ప్రొడ్యూసర్కి కూడా అతను చాలా అంటే ఎప్పుడు కూడా ఆ సినిమాలను చూస్తూ యూట్యూబ్లో ఇవన్నీ చూస్తూ అంటే ప్రమోట్ ఎలా చేయాలి, మూవీని ఎలాగా బడ్జెట్ వైజ్ కానీ సాంగ్స్ ఫైట్స్ వైజ్ కానీ అన్నీ తెలుసుకొని చేసే ప్రొడ్యూసర్ అనమాట బేసికల్. అంటే అతను 24 hours సెట్లో ఎవడన్నా పక్క వెళ్తారు కానీ అతను పక్క వెళ్తాడు. అంత దగ్గర కూర్చొని చూసేంత ప్యాషనెట్ ఉన్న ప్రొడ్యూసరు డెఫినెట్గా. అంటే ఈ సినిమా ఒక బడ్జెట్, హీరో మార్కెట్ ఇలాంటివి ఉంటాయి. ఫస్ట్లో మనం అనుకున్న తర్వాతే ఓ ప్రొడ్యూసర్లు దిగి అందులో ఫినిష్ చేసేయాలని ఫోర్స్ చేస్తుంటారు డైరెక్టర్. ఇతను ఏంటంటే మరి ఇలా తీయచ్చు, 2 ఆప్షన్స్ ఉంటాయి. మన బడ్జెట్ దాటకపోతే ఇలా తీస్తే, ఇలా అయితే పర్వాలేదు విత్ ఇన్ బడ్జెట్లో చేద్దాం, 2 ఆప్షన్స్ ఉంటాయి అని ఎక్కడైనా నేను చెప్పినప్పుడు కూడా మన సినిమా బాగుంటే కనుక నువ్వు అనుకున్నదే చెయ్యి, కొంచెం క్రాస్ అయిపోయిన పర్లేదు బడ్జెట్ అని. అంటే సినిమాకి క్వాలిటీకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రొడ్యూసర్ అతను. డెఫినెట్గా ఈ సినిమా ఇంత బాగా రావడం కారణం అతను కూడా. ఎందుకంటే మన డైరెక్టర్కి ఎన్నో ఆలోచనలో విజన్ ఉంటుంది కానీ అవన్నీ అనుకుంటే స్క్రీన్ మీద రాదు. దాన్ని బేసికల్గా ఇంప్రూవ్ చేయాలంటే ప్రొడ్యూసర్ సపోర్ట్ చాలా అవసరం. ఆ విషయంలో ప్రొడ్యూసర్ నేను థ్యాంక్స్ చెప్తాను. సినిమా గురించి ఫైనల్, ఈ సినిమా ఒక సగటు ప్రేక్షకుడిగా చూస్తే 2 గంటల 15 నిమిషాల పాటు అంటే ఎక్కడ అంటే బోరు కొట్టడం అనేది ఇలాంటి కాదు, పక్కన పెడితే అంటే తల కూడా పక్క తిప్పకుండా ఎంజాయ్ చేసే సినిమా అనమాట. అంటే నేను ఏదైతే హ్యూమర్ చెప్పినా లేదంటే యాక్షన్ చెప్పినా సెంటిమెంట్ చెప్పినా కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోయి లాస్ట్ వరకు చూసే అంత అంటే వాటర్ టైట్ స్క్రీన్ ప్లే, అంత డెప్త్ ఉన్న సినిమా. యాక్చువల్గా 100% ఈ సినిమాని హ్యాపీగా ఎంజాయ్ చేసి మంచి ఒక ఫీలింగ్తో బయటకు వచ్చే సినిమా. సో డెఫినెట్గా మారుస్తారని అందరూ చూసి సినిమాని ఎంజాయ్ చేసి మా సినిమా హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకోండి. Hi, this is Nani and I subscribe to India Glitz Telugu channel IG Telugu, and for my updates and about my latest movies and everything, for all the news and gossips, please follow IG Telugu.